నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాటసారులకు ప్రయాణికులకు బాసటగా నిలుస్తున్న వేసవిలో అంబలి చలివేంద్రాలు. తూర్పు కనుపూరులోని శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయంలో అట్టహాసంగా జాతర. పంచాయతీ కార్యదర్శులతో సెల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం. పెళ్లకూరు మండలంలోని రైతులు గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు. వేసవిలో అంబలి చలివేంద్రాలు బాటసారులకు ప్రయాణికులకు బాసటగా నిలుస్తున్నాయి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర ప్రారంభమైన నేపథ్యంలో కోట, విద్యానగర్ ప్రాంతాల్లో ఈ అంబలి చలివేంద్రాలు దాతలు ఏర్పాటు చేశారు. వివిధ పనుల కోసం వస్తున్న వారికి దాతలు ఏర్పాటు చేసిన అంబలి చలివేంద్రాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. కోట మండలం విద్యానగర్ స్టేట్ బ్యాంక్ పక్కన వేమ ప్రభాకర్ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ అంబలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే ప్రయాణికులకు, జాతరకు వెళ్లే భక్తులందరికీ పంపిణీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంబలిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, రాజా, దీప్తి, లత, రత్నాకర్, లీలావతి, గునుపూడి, ఆనంద్, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తీర ప్రాంత గ్రామమైన తూర్పు కనుపూరులోని శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం నుంచి అట్టహాసంగా జాతర పటారంభమైంది. ఉగాది పండుగకు ముందుగా వచ్చే మంగళవారం నుంచి 4 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు 3 రాష్ట్రాల నుంచి భక్తులు సుమారు 5 లక్షల మంది వరకు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పేరుకు ముత్యాలమ్మ జాతర అయినప్పటికీ ఇక్కడ ముత్యాలమ్మ సోదరిగా భావించే పోలేరమ్మకు కూడా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. చలువ పందిళ్లు, క్యూ లైన్లు, విద్యుత్ దీపాలంకరణ, నీటి వసతి ఏర్పాటు చేశారు. నేటి రాత్రి అమ్మవారి నిలుపుతో ప్రారంభమయ్యే జాతర శుక్రవారం ఉదయం అమ్మవారిని వెళ్లనంపడంతో ముగుస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు గూడూరు డీఎస్సీ గీతా కుమారి తెలిపారు. రూరల్ సీఐ కిషోర్ బాబు, చిల్లకూరు ఎస్ఐ సురేష్ బాబు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు కనువిందు చేసేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రతిరోజు యారా గురునాథ స్వామి గ్రామోత్సవంతో పాటుగా గొల్లల వేడుకలు ఉంటనున్నాయి. లైటింగ్ బాగలేదు.
మాల్ మీద వెళ్ళిపోయింది. చిట్టమూరు మండలం చిట్టమూరు శ్రీశక్తి భవనంలో సచివాలయం ఉద్యోగస్తులు పంచాయతీ కార్యదర్శులతో సెల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ నిజాం కాలేజీకి చెందిన ఫిజియోథెరపీ డాక్టర్ రమేష్ ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇయర్ ఫోన్స్ మంచిదన్నారు. రాత్రి వేళ ఫోన్లను తల క్రింద పెట్టుకున్నా నిద్రించరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, సచివాలయం ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.
సార్ బలంగా మొబైల్ పెట్టుకోకండి. రైట్ సైడ్ కింద మొబైల్ పెట్టుకుంటే సెక్స్ కెనాల్ చనిపోవు, సెక్స్ కెనాల్ లీక్ అయిపోతాయి, మీరు సంసారానికి కూడా పనికిరారు. కాబట్టి రైట్ లో మొబైల్ పెట్టుకోకండి. అదేవిధంగా మీ దాంట్లో చాలా మంది లెఫ్ట్ సైడ్ మొబైల్ వాడుతున్నారు. లెఫ్ట్ లో ఎవరు మొబైల్ వాడుతున్నారో వాళ్ళ సైడ్ చూడండి, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఎటువంటి ట్రబుల్ లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ కింద చూడలో మొబైల్ పెట్టుకున్నారు, పెట్టుకోవడం వల్ల 50% వరకే సేఫ్ చూడండి, 100% వరకు కాదు. చాలా మంది అనుకున్నారు ఎక్కడ పెట్టుకుంటే బెటర్ సార్ అని. పాతకాలంలో మీకు బెల్ట్ పోచర్ వచ్చింది ప్రాబ్లం అయితే ఆ బెల్ట్ పోచర్ ఎవరు పెట్టుకుంటారో 100-80% వరకు సేఫ్ చూడండి. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. రాత్రి కూడా పడిపోయేటప్పుడు తలగైన మొబైల్ పెట్టుకున్నారు. తలగైన ఎవరు మొబైల్ పెట్టుకుంటారో వాళ్ళకి న్యూరాలజిస్ట్ ప్రాబ్లం, నరాల వీక్నెస్ వస్తాయి. 80% కూడా తలగైన మొబైల్ పెట్టుకోకండి. చాలా మంది అంటున్నారు సార్ మేము సార్ మొబైల్ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి సార్ అని చాలా మంది అంటున్నారు. ఒకటి బాగా వినండి, పై జోబులో మొబైల్ పెట్టుకోకండి. పై జోబులో మొబైల్ పెట్టుకుంటే హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. 80% కూడా పై జోబులో మొబైల్ పెట్టుకోకండి. సార్ మీకు చాలా మంది అంటున్నారు సార్ మీరు బ్లూటూత్ డివైస్ వాడచ్చు అని అంటున్నారు. 80% కూడా బ్లూటూత్ డివైస్ అనేది వాడకండి. ఓకేనమ్మా, ఎప్పుడైనా వాడాలంటే ఇయర్ ఫోన్స్ వాడాలి తప్ప బ్లూటూత్ డివైస్ అని వాడకండి. అయితే మీరు అడగచ్చు ఎవరు బెటరింగ్ ఆఫ్ మొబైల్స్ నో రేడియేషన్ మొబైల్స్ ఉన్నాయి సార్. ఓన్లీ ఫర్ యాపిల్ మొబైల్, ఐఫోన్లో రేడియేషన్ అనేది ఉండదు, మిగతా మొబైల్లో రేడియేషన్ అనేది ఉంటుంది. మన గవర్నమెంట్ రూల్ ప్రకారం 1.6 లోపు ఉండే ఆ మొబైల్ చాలా మంచి మొబైల్, 1.6 గా దాటిగా ఉంటే ఆ మొబైల్ మంచిది కాదు. కాబట్టి ఆ మొబైల్ ఫోన్ అనేది రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒక ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం, ఒక లైవ్ డెమో చేస్తాం. రెండవది, మూడవది సయాటికా. పేరు విన్నారమ్మా ఎవరైనా? తెలుసా మీకు? సయాటిక్ అంటే ఒక కాలు సరిగా లేదు, చాలా హెవీగా వస్తుంది పెయిన్. ఆ పెయిన్ వచ్చినప్పుడు కాళ్ళు కానీ కింద కానీ పెడితే కరెంట్ షాక్ వస్తుంది, దాన్ని సయాటికా అంటారు. సయాటికా జబ్బేం కాదు, ఒక నరమ రావడం వల్ల జరుగుతుంది. ఆ సయాటికా వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, బ్యాక్ పెయిన్ వాళ్ళు, నెక్ పెయిన్ వాళ్ళు దగ్గర ఒక 20 ఎక్సర్సైజ్ నేను చేస్తాను, మీ అందరితో చేయిస్తాను. మీ అందరూ ఎలాంటిగా ఉండండి. ఇది అయిన తర్వాత ఎవరు చేయలేదో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందండి, ఖచ్చితంగా అందరూ చేయాలి. ఒకవేళ ఇవన్నీ అయిన తర్వాత నేనే అందరి దగ్గరికి వస్తాను, మోకాలు అందరూ చెక్ చేస్తాను, ఎవరు అరిగిపోయో నేను చెప్తాను. మీరు ఎవరు భయపడద్దు, మీ మోకాడికి అది నాకు కూడా అరిగిపోయి కంగారు పెట్టుకోండి. ఓకేనమ్మా? ఓకే సార్. సార్ యాష్ 07 యాష్ చూడండి, పైన 1.6 లిమిట్స్ ఉంటుంది, కింద SAR లిమిట్స్ ఉంది కదా. నేను చెప్పినట్టుగా ఉన్నాయో చూడండి. ఎవరైనా మొబైల్లో ఒకసారి మేడం 0 ఉంటే సేఫ్ అంటే 0 ఉంది. అమ్మ చూడండి 100, అమ్మ ఒకసారి వినండి సార్. 20, 30, 50, 100, 200, 300, 500, అలాగే 1000 వరకు ఉండొచ్చు. ఉన్నాయా లేవా? ఎంతమంది ఉన్న చేతి ఎత్తున్నారు? అమ్మ 0 చేతి ఎత్తండి. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అది కదా, ఇంజనీర్స్ ఊర బొమ్మ వేసినా కూడా దాన్ని పెట్టేస్తాం. కాకపోతే అప్పటికప్పుడు మనం డ్యూటీకి వెళ్ళాలి లేదా ఫంక్షన్ ఉంది లేదా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పెయిన్ కిల్లర్స్ చేసుకుంటాం. ఈ రోజు ఇబ్బంది అందరూ తెలుసు, ఆ పెయిన్ కిల్లర్ కారణంగా లివరు తర్వాత నేను చెప్పినా నేను ఎమర్జెన్సీ వేసుకుంటాను కదా, అలవాటు అంతే కదా. పెయిన్ వస్తుంటుంది, వెళ్ళాలి మనం ఆఫీస్కి వెళ్ళాలి లేదా ఇంపార్టెంట్ మీటింగ్ లేదా ఫంక్షన్ మన ఇంట్లో, మనం ఇంట్లో కూర్చుంటే కాదు కదా. కాబట్టి దానికంటే ముందు రెమెడీ ఏంటంటే ఫిజియోథెరపీ కనుక రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే సార్ డాక్టర్ గారు చెప్తారు, నేను ఆఫీస్కి చెప్తారు. మనం రెగ్యులర్ మినిమం ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది బేసిక్, అది మినిమం వాకింగ్ ½ an hour వీక్లీ 3 days చేసిన తర్వాత సగం ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతుంది. తర్వాత ఏదైనా మనకు పెయిన్ వచ్చినప్పుడు సార్ చెప్తారు, మీకు ఓపిక చేసుకుని ఒక 3 shifts కదా, 3 shifts ఉంటుంది. ఆ 3 shiftsలో మనం చేస్తే మెడిసిన్తో కానీ మిషన్స్తో కానీ ఏది రాదు, ఏది రిలీజ్ రాదు. మనం ఎక్సర్సైజ్ చేస్తేనే వస్తుంది. మనం ఎక్సర్సైజ్ చేయము, ఏమంటాము ఒక మందు బిల్లు వేసుకుంటే ప్లస్ ఇదివరకు హెడేక్కి డాక్టర్ ఉంటుంది. డాక్టర్ అనే దాన్ని బ్యాన్ చేశారు. హెడేక్కి డాక్టర్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది మా జనరేషన్లో. వెంటనే సెకండ్లో తగ్గింది అనమాట. అంటే సెకండ్లో తగ్గుతుందంటే మిగతా ఆర్గాన్స్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. డాక్టర్ అంటే మీకు తెలుసా, మరి ఈ క్లబ్లో చిన్న యారో లాగా ఉంటుంది, టేబుల్ రొటేట్ అవుతుంటే ఇసిరేస్తారు సార్, చిన్న బాణం లాగా ఉంటుంది, ఇది మన మెటల్ది, దాన్ని ఇసిరేస్తారు ఆ సర్కిల్లో, దానికి డాక్టర్ ఉంటుంది. అంటే అది ఇక్కడ డాక్టర్ అన్నమాట. దాన్ని బ్యాన్ చేశారు. అంటే అదేంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. ఈరోజు సార్కి ఇద్దరు సార్లకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు మన ఉద్యోగం నిత్య జీవితంలో ఎంత అవసరమో
ఆ ఉద్యోగాన్ని తప్పకుండా కానీ మన ఆరోగ్యంగా అవసరం, మన ఫ్యామిలీకి కూడా మన ఆరోగ్యం అవసరం, మన పిల్లలకి కానీ. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటాయి. ఎందుకంటే ఈ పిల్స్ మనకి ఫిజియోథెరపీకి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్కి తేడా ఉండేది కాదు, అవునా కదా? ఫిజియోథెరపీ అనేది లేటెస్ట్గా వెముకల సమస్య అయినా కూడా, తర్వాత కండరాల సమస్య అయినా కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ చూసేవారు. దానివల్ల సరైనటువంటి వైద్యం మనకు అందేది కాదు. తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడడం, నేను కూడా దాంట్లో బాధ్యత ఉంది. మనకి పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్స్టెంట్ రిలీఫ్ కావడం కోసం మనం పెయిన్ కిల్లర్స్ వాడుకుంటాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని రైతులు గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పొలంలో పంట వేయటానికి అయ్యే ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. దళారుల మధ్య రైతులు నలుగుతున్నారని, మండలంలోనే ఒక ప్రాంతంలోని దళారులు మరో ప్రాంత రైతుల పంటను కొనుగోలు చేసే వీలు లేకుండా ఆ ప్రాంత దళారులు అడ్డుపడుతున్నారని వాపోతున్నారు. వారు చెప్పిన ధరకే పంట ఇవ్వాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారని అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల బాధలను గుర్తించి వారికి గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడి రైతులు కోరుకుంటున్నారు. కృష్ణ కృష్ణ అంటే ఓడు ఆడికెళ్ళినా భుజనాడు కండిచ్చా బాగా చేస్తున్నావా? అందరు మగాలు బాగా నీట్గా రావాలా, మొత్తంగా కూలీలు కష్టపడలేదు, కూరగాయలు కష్టపడుతున్నారు. మొత్తం బాగా మాట్లాడలేదు తెలంగాణ. అదే కదా నేను రమ్మనింది. లేదు దాంట్లో ఈ ఎట్లేరా గొట్ట పక్కన ఆ గొట్ట పక్కన మట్టికల్లా పేట పెడతా ధనంజయ 10 ఎకరాలు పెట్టా నేను ఈ సంవత్సరం. 10 ఎకరాలు పెడితే కనీసం 20 బస్తాలు కూడా అవల. 20 బస్తాలు అవ్వకపోతే ఇప్పుడు ఏంటంటే గిట్టుబాటు ధర అనేది ప్రభుత్వం కల్పించక, ఇది ఏవో మేడానికి వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాం మేము. చేసి ఈ విధంగా చేయండి మీరు, ఎందుకని అంటే ఏంటంటే దళారులు వచ్చి 1600 1200 ఉంటే 1650 దాకా మొన్న అమ్మినారు. ఇప్పుడు కనీసం 1500 కూడా అడిగే వాళ్ళ 1400కి ఇవ్వమంటున్నారు ఈరోజు. ఏంటంటే ఈ ఒడ్లు మేము వేసుకోం, ఈ బాగుంటేనే వేసుకుంటాం, బాగాలేకపోతే వేసుకోం అదే లెక్కతో ఈ విధంగా ఏంటంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని దీని మీద స్పందించాల్సిందిగా కోరుచున్నాం. 10 రాసుల్లో 2 రాసులు ఎత్తుకుంటున్నారు, 4 రాసులు ఇప్పుడు 10 రాసులు ఉన్నాయి, నువ్వు చూస్తానే ఉండవు. 10 రాసుల్లో ఆ 2 రాసులు ఎత్తుకుంటా అన్నారు. కొరవ రాసుల్లో మొత్తం అంతే ఒడ్లు ఏంటంటే ఇది గెడ్డు ఉండదు, దీంట్లో ఇది లేదు, నేను ఎత్తుకోము. 14:36 4 రోజులు అయింది కోసి. 4 రోజుల నుంచి ప్రతి ఒక్కరిని బతులాడుతుంటే ఏరే దళారులు రానిటిలే, వీళ్ళు కుమ్మక్క అయిపోయి ఈ విధంగా అట్నే 4 రోజుల నుంచి అట్నే మగ్గిపోతున్నాయి. ఆ విధంగా చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి తగిన చర్యలు తీసుకొని పెళ్లకూరు మండల ఆఫీసు వాళ్ళు కూడా ఎంఆర్ఓ కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుచున్నాం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీ శ్రీ హజరత్ అమీర్ షా వలీ దర్గా ఉరుసు గంధం మహోత్సవం ఏప్రిల్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు ముస్లిం పెద్దలతో కలిసి సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ ఘనంగా గూఢపత్రికను ఆవిష్కరించారు. ప్రజలందరూ కులమత విద్వేషాలకు తావివ్వకుండా భక్తి శ్రద్ధలతో గంధ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనం భేటీ విజయ్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నెలవల రాజేష్, దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క నాయుడుపేట అమిషావాలి పెద్దగా ఉరుసు కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది. అది ఈసారి మన ఎలక్షన్ హామీలో భాగంగా మన ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారు నాయుడుపేట పుర ప్రజలు ఎలక్షన్ క్యాన్వాస్లో అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం గతంలో ఏ అధికార పార్టీ వాళ్ళు చేయని విధంగా ఇరు వర్గాల్ని సమావేశపరిచి వాళ్ళిద్దరితో మాట్లాడి సంధి కుదిర్చి 9 సంవత్సరాల తర్వాత మన నాయుడుపేటలో ఉరుసు ఉరుసు మన ఎమ్మెల్యే గారి గౌరవ అధ్యక్షులుగా నెలవల సుబ్రహ్మణ్యం గారు చైర్మన్గా, ఈ యొక్క కమిటీకి చైర్మన్గా, మరియు అందరూ ఊరు పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క కమిటీలో 10 మంది మెంబర్లుగా ఉంటూ ఈరోజు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉరుసు జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క ఉరుసు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అలాంటి ఉరుసు మళ్ళీ కూడా ఈరోజు జరగడం చాలా ఆనందంగా నాయుడుపేట పుర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వెనక పోస్టర్ బైక్ లేపండి, బ్యాక్ సైడ్ పోస్టర్ ఉప్పుకుంటాం, పోస్టర్ కనబడి వెనకాల చేస్తాము అట్లా విజిట్ చేస్తాము. పెద్దలని అందరినీ ఏకతాటిపై తీసుకునేటువంటి వ్యక్తి, అనుభవజ్ఞులు, విద్యావంతులు అందరినీ ఒక దగ్గర చేర్చి మన యొక్క గంధమోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఇదే సమస్యను గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించి ఆ ఘనత ఆయనకే దక్కిందని మన డాక్టర్ నెలవల విజయశ్రీ మేడం గారికి కూడా ఈ ఘనత జరుపుకునే సందర్భంలో ఆవిడ కూడా జరిగిందనేసి ఈ నాయుడుపేట పురపాలక ప్రజలందరూ కూడా ఘనంగా కృషి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇవాళ ఉరుసు కార్యక్రమం పోస్టర్ రిలీజ్కి చేసిన పెద్దలందరికీ, అలాగే నాయుడుపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. 9 సంవత్సరాలుగా జరగని ఈ ఉరుసు ఇప్పుడు ఇరు వర్గాలు కలిసి ఉరుసు కార్యక్రమానికి అంగీకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
మీ అందరికీ తెలుసు మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని ఈ విధంగా నిలువ ఫెస్టివల్ కూడా గత నెలలో అందరం జరుపుకున్నాం. చాలా సంతోషంగా జరిగింది. అలాగే ఏటి పండుగ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం చేసేది ఉరుసు. ఈ ఉరుసు కార్యక్రమానికి ప్రచారంలో కూడా నన్ను చాలామంది కూడా అడిగారు ఆ కార్యక్రమం నిర్వహించమని. اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم يا الله مولانا కాపాడు యా అల్లాహ్ యా అల్లాహ్ తప్పకుండా కూడా ఏకదానికి నచ్చడానికి అనుగుణంగా సాధించు యా అల్లాహ్ మా తప్పులు క్షమించు యా అల్లాహ్ రాబో దినాలు కూడా ఆశీర్వదించు యా అల్లాహ్ నీ తప్ప మాకు ఉండాలని మాకు ఆశీర్వదించు యా అల్లాహ్ యా అల్లాహ్ మా యొక్క జీవన ఆశీర్వదించు యా అల్లాహ్ యా అల్లాహ్ మా తప్పులు క్షమించు యా అల్లాహ్ యా అల్లాహ్ నీ యొక్క సోదరుడు నాయకపేట అతి గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూలూరుపేట మొట్టమొదటి మహిళా సాధించేవారు మా సోదరిమణి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు నెలకొల్పుకుంటారు కమిటీ సభ్యులకు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూటమి పార్టీ అదేవిధంగా పార్టీకే సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం మా సోదరిమణి నెలవల శ్రీ గారు, అదేవిధంగా మరి మా యువ నాయకులు నెలవల రాజేష్ గారు, ఆయన కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా గురిసి చేస్తే బాగున్నట్టు దీంట్లో భాగంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. మరి పెద్దలు నెలల చదువు అన్ని వర్గాలను తీసుకొని గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ వీధిలో వెళ్తూ ఉంటే వర్గాన్ని సందర్శించడం, మరి అక్కడ మెట్టుకోవటం, మరి నెలలు విజయశ్రీ గారు గెలిస్తే మరి ముగిసి జరిపిస్తామని చెప్పి నెలల సుబ్రహ్మణ్యం గారు ఆ రోజే మొక్కుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాం. దానిలో భాగంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒడిసిని మళ్ళా పునరుద్ధరించాలి. ఎందుకంటే ఇది గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం.
హిందూ ముస్లిం ఐక్యతకి ప్రతీకగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ చుట్టుపక్కల పల్లెల్లో మొత్తం అన్ని భోజన మండలం కావచ్చు, కల్లూరు, మరి నాయకుపేట, చుట్టుపక్కల మండలాల ప్రజలందరూ కూడా, పల్లెటూరు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ముడిసిలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అయితే అదేవిధంగా మరి ఆ దర్గాలో భగవంతుడు ఆశీస్సులు తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత ఆహ్లాదకరమైనటువంటి ఈ పండుగ 8 సంవత్సరాలుగా జరగకపోవడం దురదృష్టకరం. నాయుడుపేట మనకి ఉద్యోగే 2 పండుగలు, ఒకటి ఏటి పండుగ, రెండోది ఊరుసు పండుగ, మధ్యలో ఒకసారి జాతర వస్తాయి. మరి అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఒక ఉరుసుని మరి కొన్ని చిన్న చిన్న కారణాలతో అది నరేంద్రమోదీ గారు దాన్ని తీసుకొని 1కి 4 సమావేశాలు ఏర్పాటు చేసి దీంట్లో పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీల వాళ్ళని కూడా రమ్మని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అందరినీ దీనిలో భాగస్వాములు చేసి ఇది మన పట్టణానికి సంబంధించినటువంటి కార్యక్రమం, ఈ పార్టీ కార్యక్రమం కాదు. దీనిలో అన్ని పార్టీల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, అన్ని వర్గాలని దీనిలో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం జరిపించాలనే ఒక గట్టి పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించి దానిలో భాగంగా డేట్లు అనౌన్స్ చేసాం. అదేవిధంగా ఈరోజు శాసనసభలో అనేక మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మరి సమస్యల్ని లేవనెత్తి మరి నిన్నే ఆమె శాసనసభ్యురాలు రావడం, ఆమె చేతుల మీదుగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్నాం. ఇదే విధమైన ఉత్సాహంతో రాబోయేటటువంటి ఒక ఎన్నో రోజులుగా 10 రోజుల్లో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. దీన్ని బాగా గతంలో కంటే కూడా ఇంకా బాగా గొప్పగా చేయాలని చెప్పేసి అందరూ కూడా దీన్ని గమనించారు. దానిలో భాగంగానే మరి అన్ని వర్గాలను కూడా సంప్రదించి మరి 3వ తారీఖు రాత్రి గంధమోత్సవం, అదేవిధంగా 4వ తారీఖు ఉదయాన్నే గంధం మరి భక్తులందరికీ పంపిణీ, 4వ తారీఖు రాత్రి మంచి పాట కచేరీ, మరి సాంస్కృతిక కార్యక్రమాలు, మరి 5వ తారీఖు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా 5వ తారీఖు రాత్రి మరి అందరి కోరిక మీద జబర్దస్త్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్ని విధాల చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఐకమత్యంగా 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి గతంలో లేని విధంగా ఈసారి ఉరుసు జరిపించారు అనే ఒక ఖ్యాతిని మరి తీసుకురావాలి. మరియు ఏదైతే తలంచారో మరి శాసనసభ్యురాలు, అదేవిధంగా మరి ఆమె తలంపుని చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపించి మరి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పుకోవడానికి నేను అందరినీ కోరుకుంటూ మరి ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన దానికి ఈ కమిటీ సర్కార్ కమిటీ వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పోలీస్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులను ఉపయోగించుకుని అధికార పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. అక్రమ కేసులతో భయపెట్టాలని అధికార పార్టీ యోచిస్తుందని చెప్పారు. అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొంటామని, వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ జిల్లాలో క్యాడర్ ని కాపాడుకుంటామని పేర్కొన్నారు. ఫోటో దేని తీసుకో ఎందుకు బ్రదర్ అంత ఆవేశపడిపోతుంది? నువ్వు ఆవేశపడతాయి ఎందుకు? ఉండే దిక్కుండా ఎంతసేపు బాగానే తీసుకుంటావా? స్పందన ముందు
నోటీస్ కూడా ఇవ్వకుండా అవతలంతో వచ్చి అతనితో రాసుకుని జరిగింది మాత్రం ఏదది కాదండి. ఇంకొక వచ్చి కొడితే నేను హాస్పిటల్కి ఇబ్బంది అడిగాను అన్నమాట అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేస్తే 11:30కి మళ్ళీ నేను డిశ్చార్జ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద రోజు రోజుకి దాడులు ఉధృతమవుతున్నాయి. రెడ్ బుక్ పేరిట విధ్వంస పాలనకి ఈరోజు నారా లోకేష్ శ్రీకారం చుట్టి అందులో భాగంగా నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులను వేధించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాన్యుడిని కాపాడాల్సినటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ఏదో ఒక విధంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దాని మీద ఎవరి మీద కేసులు బనాయించాలనుకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఈరోజు దానికి సంబంధించి సాక్షాత్తు కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి బొబ్బల శ్రీనివాస్ యాదవ్, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాడు, ఆయన మీద ఈరోజు ఎవరో వెళ్ళి మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు అని చెప్పని ఒక అభియోగం మోపడం జరిగింది. ఆయన దాని మీద ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ వాళ్ళు దానికి సంబంధించి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు కేసు గతంలో వచ్చినటువంటి కేసును పక్కన పెట్టారు. మరలా ఈరోజు ఆ కేసులో కావాలని ఈరోజు ఆయన కాస్త యాక్టివ్గా పనిచేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించని దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు మరలా ఆయన మీద ఒక ప్రెస్ మీట్ పెట్టించడం, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడం. మేము అధికారులకు చెప్పాం, మేము కేసులకి వాటికి భయపడేటువంటి వాళ్ళం కాదు, కానీ కేసుల పేరిట మా వ్యక్తిత్వ హననం జరుగుతుంది మాకు సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి. రాగానే దాని మీద పొంకాలుగా కొన్ని పత్రికలు పచ్చ మీడియా రాయడం, వీళ్ళంతా లంచాలు తీసుకున్నారు, దానివల్ల ఏదో జరగరాందంతా జరిగిపోయింది, దాని మీద ఎఫ్ఐఆర్లు నమోదైనాయని చెప్పని ఒక అభూత కల్పనలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఎక్కడ ఏమీ ఆధారం లేకుండా వాళ్ళని అగదిచ్చినట్టుగా ఏమి ఆధారాలు లేవు, కేవలం నోటి మాటలతో. అంటే ఈరోజు ఏ విధంగా తయారైందంటే ఎవడు వచ్చి ఎవడి మీద ఏది ఆరోపణ చేసినా ఆ ఆరోపణ ఎఫ్ఐఆర్ అయిపోతుంది. గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు. ఏదైనా ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకు సంబంధించినటువంటి ఆధారాలు అడిగేటువంటి వాళ్ళు పోలీసులు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసినా లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా చేస్తే ఏం ఆధారం లేకపోయినా ఈరోజు వదిలేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ మీద ఏమి ఆధారం లేకపోయినా నిందలు మోపి కేసులు బనాయిస్తున్నారు. దాని ఫలితమే ఈరోజు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మీద రాజకీయ కక్ష కుట్రలో భాగంగానే ఈరోజు కేసు పెట్టారు. అందుకే వచ్చి జిల్లా ఎస్పీ గారిని కలవడానికి గ్రీవెన్స్ డేకి నేను, నాతో పాటు సోదరులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు రూరల్ నియోజకవర్గ కార్యకర్తల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మా అన్న విజయ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరం కలిసి స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్ల నాయకులు అందరితో కలిసి రావడం జరిగింది. ఎస్పీ గారు లేరు. అదేవిధంగా ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నోటి మాటల మీద కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే ఈరోజు పాప రమాదేవి కుటుంబానికి సంబంధించి వాళ్ళ భర్తకి చేయి తగిలితే, ఫ్రాక్చర్ అయితే వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ అయితే ఆసుపత్రి వర్గాల మీద ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రి డిశ్చార్జ్ చేసేసేయండి. ఆధారాలు ఉన్నాయి. ఈరోజు పాపం గ్రేవ్ ఇంజరీ జరిగింది, ఆయన మీద రేపు ఏదన్నా ఉంటే పాపం కేసులు నమోదవుతాయి. వాటి మీద ఆధారం లేకుండా మేము కూడా వచ్చాం కాబట్టి మమ్మల్ని జాయిన్ చేసుకోమని కొట్టిపోయి కేసులు పెట్టారు. కాబట్టి ఈరోజు ఒక పక్క ఏమో ఏ ఆధారాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగింది అని చెప్పి సాక్షాత్తు ఆ దాడికి జరిగినటువంటి ఆధారాలు, వీడియోలు కూడా ఆ అమ్మాయి పాపం అడిషనల్ ఎస్పీ గారికి చూపించింది. ఇదిగో నా మీద ఈ విధంగా దాడి జరిగిందని. ఒక మహిళ, ఒక చిన్న కుటుంబం మీద 20-25 మంది ఎక్కువగా వస్తే ఆ కుటుంబ సభ్యులందరూ పాపం బోరును వెలిపించేటువంటి పరిస్థితి. వాళ్ళు బ్రతకడానికి భద్రత లేనటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడు గతంలో జరగలేదు. కాబట్టి ప్రభుత్వం అనేటువంటి శాంతి భద్రతలను కాపాడాలి, సామాన్యుడికి రక్షణగా నిలవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని నాశనం చేయాలి, వాళ్ళ మీద దాడులు చేయాలి, వాళ్ళని చంపేయాలి, వాళ్ళని కొట్టాలి, వాళ్ళ ఆస్తులకి ప్రాణానికి నష్టం కలిగించాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు వంతపాడడం, వాళ్ళకు అనుకూలంగా కేసులు నమోదు చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పడానికి గ్రీవెన్స్ డేలో ఈరోజు రావడం, పోలీసు వారికి అడిషనల్ ఎస్పీ గారికి అన్ని విషయాలు కూడా వివరించి ఇవ్వడం జరిగింది. కాకపోతే నాకు అనిపించింది పోలీసు పాపం నిమిత్త మాత్రంగా తయారైందేమో,
ఒక పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ. ఎవడైనా ఏదైనా సమాజంలో అన్యాయం జరిగితే నేరుగా పోలీసులను ఆశ్రయిస్తాడు. పోలీసులు ఈరోజు అన్యాయం జరిగినటువంటి వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళని పట్టించుకోనివ్వకుండా కొన్ని శక్తులు పైనుంచి కంట్రోల్ చేస్తూ ప్రయత్నిస్తూ, అదేగాక అకారణంగా పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టడం అనేటువంటిది మంచి చర్య కాదు. కాబట్టి మరలా మేము ఈరోజు అడిషనల్ ఎస్పీ గారు 2 విషయాల్లో కూడా సానుకూలంగా స్పందించారు. రమాదేవి మీద జరిగినటువంటి, ఆ కుటుంబం మీద జరిగినటువంటి దాడి విషయంలో కానీ, బొబ్బల శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి అకారణంగా కేసు నమోదైనటువంటి విషయంలో కానీ 2లో సానుకూలంగా స్పందించి మేము అన్నిటి మీద పూర్తిగా విచారించి చర్య. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని కోయల్ అల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. స్వామివారి మూల విరాటును వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారని చెప్పారు. ఈ ఆగమ ప్రక్రియలో నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఈ తర్వాత స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు, ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అన్నీ కూడా, అందరినీ కూడా, అన్ని వస్తువుల్ని కూడా, పూజా సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా, ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులు అందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈవో, అలాగే అడిషనల్ ఈవో గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 5,258.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పారు. శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల సంరక్షణ, సద్వినియోగం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడతామన్నారు. స్వామివారి ఆస్తులపై కోర్టు కేసుల్లో విచారణ వేగంగా పూర్తయి సద్వినియోగంలోకి తెచ్చేందుకు చూస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం, భూ కేటాయింపులను అనుసరించి కార్యాచరణ వేగం చేస్తామని వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం తర్వాత ఈవో శ్యామలరావుతో కలిసి బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 2024-25లో 5,179.85 కోట్ల బడ్జెట్ అంచనా కాగా ఈసారి 78.83 కోట్లు పెరిగాయన్నారు. బ్యాంకు డిపాజిట్లు, బంగారం ద్వారా 1,253 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ వచ్చే ఏడాది మరో 57 కోట్లు పెరిగి 1,310 కోట్లు వస్తాయని తెలిపారు. ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది, అదేవిధంగా హోటల్
నిర్మాణం కోసం ముందుకు వచ్చిన ఓబ్రాయ్ హోటల్ దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్క్ నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని, ఆస్తులను కాపాడాలని వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి. అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అవన్నీ కూడా సద్వినియోగంలో తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి. ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు. శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నారు. ఇది 1.5 ఇయర్లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. అట్లాగే ఈ కమిటీ కూడా దానికి బోర్డు కూడా కట్టుబడి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళిత వాడల్లో ఆర్థిక స్తోమతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాలని పునర్నిర్మించాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా
టీటీడీ అధికారులు అయితే ఏమైంది, బోర్డు సభ్యులు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు. చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం. దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. అది కూడా మనం బోర్డులో ఇవాళ తీర్మానం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకున్నాం. కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లయర్ ఉన్నాడు. ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు. ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాసిరకం చేస్తా ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వారికి 25,500 సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు ఈ దర్శనాలు. సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. ఇకపోతే ఈ పోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి 43,000 రూపాయలు జీతం ఇస్తే అందులో 4,800 GST కట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు అది కట్ కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కలగకుండా 43,000 చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని కొత్త టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్, తలకోన, బుగ్గ కర్నూలు డిస్టిక్, అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి, సికింద్రాబాద్లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్, అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా కరీంనగర్, ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ ఫేజ్ లో చేయటం జరుగుతుంది. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, అవన్నీ కూడా టిటిడి తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగటం జరుగుతుంది. అట్లాగే సైన్స్ సిటీకి 20 acres ల్యాండ్ టిటిడి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు. సో దానికి మళ్ళీ మనం టిటిడి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 181 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినారు. మేము 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం, మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, మాకు సిమ్స్లో అడ్మిషన్ లేదు, ఐడి లేదు, ఏం లేదు అని అన్నారు. సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి, ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో. అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరియు హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి. చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ, రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి, వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టి చేసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, కానీ బోర్డు దృష్టికి వచ్చింది.
వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరిగా ఐడెంటిటీ బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను. అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఏడి ఉండేది 5:30-6 గంటలకి, ఈరోజు కూడా 5:30కి పెట్టారు. దాన్ని ట్రయల్ రన్లో మళ్ళీ ఓపెన్ చేయండి 10 గంటలకు అంతే అంటే కుదరట్లేదు, చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక కాశీమఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యహారతిలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సిపిఆర్ఓ కానీ వాళ్ళందరూ మీకు ఇస్తారు. ఈ గతంలో ఏర్పడిన అగమ శాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు, వాళ్ళని కమిటీ, వాళ్ళని 5 మందిని కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని మా దృష్టికి వచ్చింది. వాళ్ళందరినీ కూడా డ్రాప్ చేసి కొత్త వాళ్ళని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఏదైనా కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కానీ కావాలని అడిగారు. అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. ఇకపోతే 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ కి ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. 5,258.68 కోట్లతో 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి సిపిఆర్ఓ మీకు మెయిల్ ద్వారా కానీ ఇంకా చేస్తారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో పోర్టు కార్మికులకు జీతాల పెంపు, టీటీడీ విద్యా సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యల పరిష్కారానికి కమిటీని వేయడానిపై పోర్టు కార్మికులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో పలువురు పోర్టు కార్మికులు, టీటీడీ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు డాక్టర్ తేజవాణి, తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. మేము గత 23 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో కాంట్రాక్ట్ లెక్చరర్స్గా మా సమస్యలను నివేదించుకుంటూ ఉన్నాము. ఎన్నో స్టెప్స్ ఎక్కాం. కానీ ఈరోజు చైర్మన్ గారు డాక్టర్ బిఆర్ నాయుడు గారు మా సమస్యను అర్థం చేసుకొని మాకు పరిష్కార దిశగా మా కమిటీ వేసి దాని మీద కృషి చేస్తున్నందుకు మేము సర్వదా రుణపడి ఉంటాం. ఆ దేవదేవుడి సమక్షంలో సార్ దయతో ఈ కార్యక్రమం సంపూర్తిగా అయ్యి మా జీవితాలన్నింటిలో ఆనందాలు చేకూరాలని చేకూర్చున్నందుకు వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము రెగ్యులరైజేషన్ అడుగుతున్నాము. రెగ్యులరైజేషన్ చేయడానికి సార్ సుముఖంగా ఉన్నారు. మా అందరూ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ క్వాలిఫైడ్. అందరికీ కూడా మా సమస్యలన్నీ వినడం ఒకటి, దాని పరిష్కార దిశగా సారు తీసుకెళ్లడం అనేది వెంటనే స్పందించి బోర్డు మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా వెంటనే స్పందించి దాని మీద సత్వర పరిష్కార దిశగా సారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మాకు తొందరలో మంచి ఫలితం వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ వై జయశ్రీ, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఎస్పీడబ్ల్యూ డిగ్రీ ఉమెన్స్ అండ్ డిగ్రీ పీజీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్ పనిచేస్తున్నాను.
దాదాపు 2002 నుంచి మేము ఆ కాలేజీలో లెక్చరర్స్గా పనిచేస్తున్నాము. సో అప్పటి నుంచి కూడా మేము ప్రతి బోర్డు మెంబర్స్ దగ్గరికి, ప్రతి ఈఓ దగ్గరికి, డిఓ దగ్గర, అందరి దగ్గరికి మా కష్టాలను చెప్పుకుంటున్నాము. ఇన్నేళ్ళు చేస్తున్న 23 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి మాకు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఇప్పటికీ మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేదు. ప్రతిసారి అందరూ వినడం వెళ్ళిపోవడమే తప్పించి చూస్తాం చేస్తాం అనేవాళ్ళే కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ చేసిందే. కానీ ఈ బోర్డు మెంబర్గా సార్ చైర్మన్ అయిన తర్వాత మిగిలిన బోర్డు మెంబర్స్ అందరూ కూడా, మేడం పనపాక లక్ష్మి కానివ్వండి, తర్వాత జంగాల కృష్ణమూర్తి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు చైర్మన్తో సహా అందరూ కూడా మా బాధను అర్థం చేసుకున్నారు ఈసారి. కాబట్టి మేము వచ్చి మొన్న కలిసాము సార్ని. సార్ మాకు ఇట్లా 23 ఏళ్ళుగా క్వాలిఫైడ్ లెక్చరర్స్ మేము, మాకేదో ఒక న్యాయం తప్పకుండా చేస్తారు. మాకు అందరికి వయోపరిమితి కూడా దాదాపు రిటైర్మెంట్ స్టేజ్ కూడా వచ్చేసింది. మాకు చాలామంది అసలు ఈ సెక్యూరిటీ అనేది లేకుండా స్ట్రెస్లోనే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా దాంట్లో. కనీసం ఆ ట్రీట్మెంట్కి క్యాన్సర్ కావచ్చు, తర్వాత హార్ట్ అటాక్స్ కావచ్చు, ఇట్లా ఎంతోమంది మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ప్రాణాలు కోల్పోయారు మా దాంట్లో కూడా చాలామంది. కాబట్టి అవన్నీ సార్ వాళ్ళకి ఏకరో పెట్టాం మేము. దాన్ని కరెక్ట్గా బాగా స్పందించారు. మేము నిజంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఈసారి బోర్డు మెంబర్స్కి అందరికీ. సో ఇప్పుడు కూడా సార్ అన్నారు, ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది, ఎప్పుడు సంతోషంగానే నవ్వుకుంటూ వెళ్తారు ఈసారి మీరు అని చెప్పారు. కాబట్టి ఈసారి మాత్రం మేము అందరూ కూడా సార్కి, చైర్మన్ గారికి, బోర్డు మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా సమస్యని కొంచెమన్నా ముందు కదిలిచ్చి ఆ పరిష్కారాన్ని చూపిస్తాను ఒక చిన్న ఆశ మాకు వచ్చింది. కాబట్టి తప్పకుండా వెంకటేశ్వరుడు కూడా మాకు ఈ విషయంలో సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. మరొక్కసారి చైర్మన్ గారికి, మిగిలిన బోర్డు మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నా పేరు డాక్టర్ పుచ్చలపల్లి నాగరాజు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా మేము పనిచేస్తున్నాము. అయితే ఈ రోజుటికి కూడా మాకు దర్శనం భాగ్యం, ఐడి కార్డు లేవు. మేము గత 2 రోజుల ముందు చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి విన్నవించుకోవడం, వెంటనే బోర్డులో టేబుల్ ఎజెండాగా మాకు శుభదం దగ్గర మమ్మల్ని అలో చేసి దేవుడి దర్శనంకి అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి మేము సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాటసారులకు, ప్రయాణికులకు బాసటగా నిలుస్తున్న వేసవిలో అంబలి చలివేంద్రాలు. తూర్పు కనుపూరులోని శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయంలో అట్టహాసంగా జాతర. పంచాయతీ కార్యదర్శులతో సెల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం. పెళ్లకూరు మండలంలోని రైతులు గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.